ఉదయకాల వేళ ప్రభుని ఆరాధించిన కొరకై అపోస్తల కార్యముల పుస్తకము 2వ అధ్యాయము 5వ వచనం నుండి 13వ వచనం వరకు ఉన్నటువంటి లేఖన భాగాన్ని చదువుతున్నాం. ఆ కాలమున ఆకాశం ఇక్కడ నుండి ప్రతి జనముల నుండి వచ్చిన భక్తిగల యూదులు యెరూషలేములో కాపురపడి ఈ శబ్దము కలగగా జనులు గుంపులుగా కూడి వచ్చి ప్రతి మనుషుడు తన స్వభావశతో వారు మాట్లాడుకుని కలవరపడి అంతకు అందరూ విభ్రాంతులని ఆశ్చర్యపడి, ఇదిగో మాట్లాడుతున్న వీరందరూ గలిలయులు కారా? మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశ భాషతో మాట్లాడగా మనం వినుచున్నాము. ఇదేమి పార్టీలు, మాదీయులు, ఇలామీయులు, మెసొపొతామియా, యూదయ, కప్పదొకియా, పొంతు, ఆసియా, ఫ్రుగియా, పంఫూలియా, ఐగుప్తు అనే దేశముందని వారు, కురేను దగ్గర లిబియా ప్రాంతంలో కాపురమున్న వారు, రోమా నుండి పరవశులుగా వచ్చిన వారు యూదులు, యూదామత ప్రతిష్ఠులు, క్రేతీయులు, అరాబియలు మొదలైన మనమందరము మీరు మన భాషలో దేవుని గొప్ప కార్యములు వివరించుతున్నాము చెప్పుకొని అందరూ విభ్రాంతులంది. ఎటు తోచక ఏమగును అని ఒకరితో చెప్పుకొని కొందరైతే నేను క్రొత్త మద్యంతో నిండి ఉన్నానని అపహాస్యం చేసిరి. దేవాది దేవుడు ఉదయకాల వేళ ఆరాధించుట కనుక ఇవ్వబడినటువంటి లేఖన భాగంలో ఎంతోమంది దరిదాపుగా యెరూషలేములో చాలామంది ప్రజలు చేరి వచ్చినారు ఆరాధించడానికి. వారందరూ కూడా గలిలయులు అని రాయబడతా వచ్చింది. గలిలయలో ఉన్న ప్రజలు యెరూషలేములోకి ఆరాధన కొరకే వచ్చినట్లుగా ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. వీరు చాలా దేశం నుండి దాదాపుగా 15 దేశాల నుండి వచ్చినట్లుగా మనము ఇక్కడ చూస్తూ ఉంటాం. ఈ 15 దేశాల వారు పుట్టిన భాషతోనే మాట్లాడుతున్నారు. ఇక్కడ చాలా ప్రశ్నలు ఉన్నాయి. వీరందరూ గలిలయులు కారా? ఇదేమి మనం వినుచున్నామే? ఇదేమవును అనే కొన్ని ప్రశ్నలతోటి ఇక్కడ ఒక ఆరాధన ఆరంభమైనట్లుగా చూస్తాం. ఇదేమవును, ఇదేమి, మీరందరూ ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఎందుకు వచ్చారు, ఎటు తోచక ఇదేమవును? కాబట్టి ఇదంతా కూడా ఒక ఆశ్చర్యకరమైన ఆరాధన సమయం. వాస్తవంగా గలిలయ నుండి గలిలయ ప్రాంతంలో ఎన్ని దేశాలు ఉన్నాయి, ఇన్ని ప్రాంతాలు ఉన్నాయి. మనం కనుక యేసు కాలంలో ఉన్న యెరూషలేము ఆ యొక్క మ్యాప్ కానీ చూస్తే మనకి ఇక్కడ గలిలయ ప్రాంతం ఇవన్నీ కూడా మనకి కనపడతా ఉంటాయి. సో ఇవన్నీ కూడా మనం చూసినప్పుడు మనకు ఒక ఆశ్చర్యమైనటువంటి అనుభవం వీటిలో మనము చూస్తూ ఉంటాం. ఈ అనుభవాలలో పాత బైబిల్లో అవన్నీ కూడా ఉంటాయి.
గలిలయ ప్రాంతం, యోర్దాను ప్రాంతం, ఎరుకో ప్రాంతం, ఇది కూడా పాత బైబిల్లో మనం స్పష్టంగా చూస్తూ ఉంటాం. కాబట్టి ఇప్పుడు పార్టీలు, మాదీలు, ఎలామీలు, మెసొపొతామియా, యూదయ, కప్పదోకియా, పొంతు, ఇదంతా కూడా ప్రభుని ఆరాధించడానికి వచ్చారు. వాస్తవంగా చెప్పాలంటే ఈ గలిలయ ప్రాంతం అంతా కూడా సముద్ర ప్రాంతం. మనం ఎరుగుదము దీన్ని కిన్నెసరతు సముద్ర ప్రాంతం అంటారు, లేకపోతే గెన్నేసరతు సముద్ర ప్రాంతం అంటాడు, గలిలయ సముద్రం అంటాడు, లేదా తిబిరియా సముద్రం అంటారు. దీనికి 4 పేర్లు ఉన్నాయి. కాబట్టి ఈ 4 పేర్లు సంఖ్యాకాండంలో 34వ అధ్యాయము 11వ వచనంలో, సంఖ్యాకాండం 34:11లో షపాము నుండి సరితు ఐకాలు తూర్పున రిబ్లా వరకు ఆ సరిహద్దును దిగి కిన్నెసరతు సముద్రములను తగిలి ఉండును. సంఖ్యాకాండం 34:11లో కిన్నెసరతు అంటాడు. లూకా సువార్త 5వ అధ్యాయము 1వ వచనంలో, లూకా సువార్త 5వ అధ్యాయము 1వ వచనం, గెన్నేసరతు సరస్సు తీరమున నిలిచాను, జలసమూహం దేవుని వాక్యం వినుచు ఆయన మీద పడుచుండగలగా గెన్నేసరతు సరస్సు తీరమున నిలిచి అని రాయబడింది. యోహాను సువార్త 6వ అధ్యాయము 1వ వచనంలో, అటు తరువాత యేసు తిబిరియా సముద్రం అనగా గలిలయ సముద్రము దాటి అతనికి వెళ్ళారు. కాబట్టి సముద్రానికి 4 పేర్లు ఉన్నాయి. గలిలయ సముద్రము, కిన్నెసరతు, గెన్నేసరతు, తిబిరియా, గలిలయ. కాబట్టి 4 పేర్లతోటి పిలువబడే పెద్ద సముద్రం. ఈ సముద్ర ప్రాంతంలో 8 దేశాలు ఉన్నాయి. ఈ దేశాల ప్రజలందరూ యెరూషలేముకు వచ్చారు ఆరాధించడానికి. వారు ఎందుకు ఆరాధించారు? వారు అక్కడికి రావాల్సిన అవసరత ఏమొచ్చింది? ఆరాధించడానికి వాళ్ళు కలిగినటువంటి విలువలేంటి? రండి, యెషయా గ్రంథం పుస్తకం 9వ అధ్యాయం, యెషయా గ్రంథం పుస్తకం 9వ అధ్యాయం వచనము మొదటి 2 వచనాలు. ఆయనను వేదన పొందిన దేశం మీద మొప్పు నిలవలేదు, పూర్వకాలైన జబూలూల దేశమును, నఫ్తాలి దేశమును అవమానపరచను. అంత్యకాలమున ఆయన సముద్ర ప్రాంతం అనగా యోర్దాను అతన్ని అన్యజనుల గలిలయ ప్రదేశమును మహిమగలదానిగా చేయుచున్నాడు. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచున్నారు. మరణ ఛాయగా దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించింది. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క జన్మ, లేక 6వ వచనంలో కూడా, ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడును, ఆయన భుజముల మీద రాజ్యభారములను, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నీతిడగు తండ్రి, సమాధానకర్త, అధిపతి అనే అతనికి పేరు కట్టారు. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క జన్మ గలిలయ సముద్రంలో ఉన్నటువంటి ప్రజల కొరకై ఇవ్వబడిన ప్రవచనాత్మకమైనటువంటిది. తర్వాత ఆయన సువార్త పరిచర్య కూడా గలిలయ ప్రదేశమును మహిమ కలిగిన దానిగా ఆయన చేస్తున్నాడు. కాబట్టి గలిలయ ప్రదేశంలో ఉన్న ప్రజలందరూ కూడా మహిమ కలిగిన దేవుని ఆరాధించాలి. అది దేవుని యొక్క ప్రవచనం. కాబట్టి ప్రవచనం నెరవేర్చబడక మనకు వారు ఎట్లాంటి వారంటే బరువుతో ఉన్నారు, భారముతో ఉన్నారు, ఆలోచన ఏమాత్రము సమాధానం లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. అంతేనా? వేదన పొందిన దేశంగా కనపడతా ఉంది, తర్వాత అవమానపరచబడిన దేశంగా కనపడుతుంది, లేకపోతే చీకటిలో ఉన్న మరణ ఛాయలో ఉన్నటువంటి దేశంగా కనపడతా ఉంది. గలిలయ ప్రదేశం యొక్క పరిస్థితి. అవును, ఈ ఉదయకాలపు వేళ దేవుని ప్రజలమైన మనం కూడా ఈ మహిమ కలిగిన యెరూషలేములో ఆరాధనకు రాక మనకు నీరా పరిస్థితి కూడా వేదన పొందిన దేశం లాంటిది, అవమానపరచబడిన దేశం లాంటిది. ఇప్పుడు చీకటిలో ఉన్నటువంటి దేశమే మరణ ఛాయలో ఉన్న దేశం అయితే ఇప్పుడు మహిమ కలిగిన దేశంగా చేస్తూ వచ్చాం.
ఇది యెషయా తన జీవితంలో మొట్టమొదటిగా చేసిన ప్రవచనము గలిలయను గురించి. చూడండి, యెహోషువ గ్రంథం 20వ అధ్యాయము. యెహోషువ గ్రంథం వస్తున్నాం 20వ అధ్యాయము 7వ వచనం. అప్పుడు వారు నఫ్తాలీల మన్యములోను గలిలయలోని కేదేశును ఎఫ్రాయిము మన్యమున్నది షెకెమును యూదా వంశస్థుల మన్యమున్నది హెబ్రోనును కిరీతర్బాలు. కాబట్టి ఆశ్రయపురాలను పుట్టించినప్పుడు మొట్టమొదటిగా సృష్టించబడింది గలిలయలోనే. అది కెదేషు, షెకెము, హెబ్రోను, ఆ తర్వాత బేసేరు, గిలాదు, ఈ గోలాను, ఇలాంటి 6 ఆశ్రయపురాలు ఉన్నాయి. వీటిలో మొట్టమొదటిగా మరి యెహోషువ కాలంలో నిర్మించినటువంటి ఆశ్రయపురం ఏదంటే గలిలయలోనే. అది ఎఫ్రాయిముల నఫ్తాలీల మన్యంలో కనపడతా ఉంది. అయితే ఎందుకు ఈ ఆశ్రయపురం అంటే నరహంతకులను దాచుతారు. ఎవడో ఒకరిని చంపేశాడు, వాడు పారిపోతున్నప్పుడు వాడికి ఆశ్రయం కల్పించాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి ఈ ఆశ్రయపురాన్ని కట్టినప్పుడు మొట్టమొదట గలిలయలోని కేదేశులో మొట్టమొదట ఆశ్రయపురాన్ని యెహోషువ నాయకత్వంలో కట్టబడుతూ వచ్చింది. కాబట్టి మొట్టమొదటి ప్రవచనం గలిలయ కోసమే, మొట్టమొదటి ఆశ్రయపురం కూడా గలిలయ కోసమే. రండి, లూకా సువార్త 4వ అధ్యాయం. లూకా సువార్త 4వ అధ్యాయము వచనము 14 వచ్చింది. అప్పుడు యేసు ఆత్మబలముతో గలిలయకు తిరిగి వెళ్ళను. ఆయన గురించిన సమాచారం ఆ ప్రదేశమంతటా వ్యాపించను. ఆయన అందరి చేత ఘనత నుండి వారి సమాజ మందిరంలో బోధించారు. ఫస్ట్ ప్రీచింగ్ కూడా గలిలయలోనే ఆయన ఆరంభించారు. కాబట్టి ప్రవచనం గలిలయ గురించి, ఆశ్రయపురం గలిలయ గురించి ప్రకటించడం కూడా. కాబట్టి ఎవరికి సువార్త వాడి గురించి రాయబడింది. పేదలకు సువార్త ప్రకటించుటకై ఆయనను అభిషేకించను. అక్కడ గుడ్డి వారు ఉన్నారు, చెరలో ఉన్నవారు ఉన్నారు, నలిగిన వారు ఉన్నారు. ఇలాంటి వారందరూ కూడా అక్కడ గలిలయలో ఉన్నారు. అందుకని అక్కడనే ఆయన సువార్త ఆరంభించినట్లుగా చూస్తాం. యోహాను సువార్త 2వ అధ్యాయము, యోహాను సువార్త 2వ అధ్యాయము 1వ వచనం. మూడవ దినమున గలిలయలోని కానాను ఊరిలో ఒక వివాహము జరిగను. ఆ తర్వాత వచనము 11వ వచనం. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి చూసి క్రియలు చేసి తన మహిమను బయలుపరచు. కాబట్టి ఫస్ట్ ఆ మిరకల్ కూడా ప్రభు గలిలయలో చేస్తూ వచ్చాడు. నీళ్లను ద్రాక్షారసముగా మార్చాడు. కాబట్టి వీటన్నిటి చరిత్ర ఇట్లా చూసుకుంటూ పోవడానికి కారణం ఏంటంటే యేసుప్రభు వారి గురించి కూడా ఒక సంగతి జ్ఞాపకం చేయబడాలి. లూకా సువార్త 2వ అధ్యాయము 4-5 వచనాలు రాయబడింది. యేసేపు దావీదు వంశంలోను గోత్రంలోను పుట్టినవాడు కనుక తనకు భారీగా ప్రదానము చేయబడి గర్భవతి మరియతో కూడా సంఖ్యలో వ్రాయబడ్డకు గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బేత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. ఫస్ట్ జర్నీ గలిలయలోని నజరేతు నుండి మరియా యేసేపులు ప్రయాణం చేస్తూ వచ్చినారు. తర్వాత అదే 2వ అధ్యాయంలో మనం చూస్తాం 51 అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతుకు వచ్చి వారికి లోబడి ఉండేను. ఈ నజరేతు గలిలయలో. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు ప్రవచనాలు ఆ యొక్క గలిలయ ప్రజల యొక్క క్షేమం కొరకే పన్న యొక్క ఆశ్రయపురాలు, ఆయన ప్రకటనలు, ఆయన అద్భుతాలు, ఆయన ఆశ్చర్యకార్యాలు, ఆయన జన్మ ఈ గలిలయ ఎవరంటే చీకటిలో ఉన్నవారు, అరణ్యంలో ఉన్నవారు, నలిగిన వారు, గుడ్డివారు,
ఓ మాటలో చెప్పాలంటే ప్రభు హితవచనం ప్రకటింపబడటానికి ఆధారమైన వారు. ఆ వారి నీవు నేననే సంగతిని జ్ఞాపకం చేయబడుతుంది. మన జీవితాలు గుడ్డిగా ఉన్నాయి, మన జీవితాలు నలిగినట్లుగా కనపడుతున్నాయి, మన జీవితాలు చెరలో ఉన్నట్లుగా, మన జీవితాలు చీకటిలో ఉన్నట్టుగా, మరణ ఛాయలో అన్యజనులుగా ఉన్నటువంటి పరిస్థితి. ఆయన ఆశ్చర్యకరుడుగా నీ కొరకై నా కొరకై ప్రవచనాత్మకంగా ఈ లోకానికి వచ్చాడు. ఏమి కారణం? అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో ఉన్నట్లుగా యెరూషలేములోకి చేరినవారు ఆరాధికులుగా మార్చబడాలి. వీళ్ళందరూ కూడా ఒకరికొకరు గొంతు తెరిచి ఆయన ప్రభుని ఆరాధిస్తా ఉన్నారు. ప్రభువా నేను చీకట్లో ఉన్నాను ఒకరు, ప్రభువా నేను గుడ్డితనంలో ఉన్నాను ఒకరు, ప్రభువా నేను నలిగిపోయి ఉన్నానని ఒకరు అంటున్నారు, చెరలో ఉన్నానని ఒకరు అంటే, మరణ ఛాయలో ఉన్నాను. నన్ను ప్రేమించి నేను ఒక నరాంతుడిగా ఉంటే నన్ను తీసుకొచ్చాను. ఆశ్చర్యం! ఇదేమి 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 అవును ప్రియులారా, ప్రాతకాల ప్రయాణ ప్రభు యేసుక్రీస్తు వారు నిన్ను నేను ఇదేమనే స్థితిలోకి తీసుకుంటూ వచ్చాను. ఈ వింత ఏమి అనే స్థితిలోకి తీసుకుంటూ వచ్చాను. ఆశ్చర్యకరమైన నీ నా హృదయాలు తెలుసుడు కొరకై ప్రభు యేసుక్రీస్తు వారు ఆ ప్రవచనం నెరవేర్చుడు కొరకు గలిలోనే ఆయన తన సేవా పరిచయం ఆరంభిస్తూ వచ్చినాడు. చివరిగా యోహాను సువార్త 21వ అధ్యాయంలో చూస్తే యేసు ప్రభువారు పునరుద్ధానుడై ఆరోహణమయ్యేటప్పుడు అదే సముద్రం దగ్గర శిష్యులకు ప్రత్యక్షమైనట్లుగా మనం జ్ఞాపకం చేయబడుతూ వస్తున్నాం. యోహాను సువార్త 21వ అధ్యాయం మొదటి వచనం. అటు తర్వాత యేసు తిబిరియా సముద్రమున శిష్యులకు మరలా ప్రత్యక్షపరుచుకున్నాడు. ఆయన తను ప్రత్యక్షపరుచుకున్న దాని అదే సముద్రము దగ్గర ఆయన ప్రత్యక్షపరుచుకున్నాడు. అదే సముద్రములో వారిని చేర్చుకున్నాడు. తర్వాత ఆయన ఆరోహణమైనప్పుడు కూడా గలిలయ మనుషుల మధ్యనే అపోస్తలుల కార్యం 1వ అధ్యాయము 11వ వచనం. గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూస్తున్నారు? మీద నుండి పరలోకములకు చేర్చబడిన యేసే ఏ రీతిగా పరలోకములకు వెళ్ళి మీరు చూస్తారు, ఆ రీతిగానే తిరిగి వచ్చినని మాట. ఆయన ప్రత్యక్షతలు, ఆయన మహిమ ఆరోహణలు అన్నీ కూడా గలిలయ ప్రజల మధ్యనే చేస్తూ వచ్చినారు. కాబట్టి ఉదయకాల వేళ ఇది ప్రభువైన దేవుడు మానవుల్ని ప్రేమించిన ప్రేమకు సాదృశ్యమైంది. మానవుల మధ్యనే ఆయన పుట్టినాడు, మానవుల మధ్యనే ఆయన జీవించినాడు, మానవుల మధ్యనే ఆయన అద్భుతాలు చేసినాడు, మానవుల మధ్యనే ఆయన సిలువేయబడ్డాడు, మానవుల మధ్యనే ఆయన మరణానికి తను తాను అప్పగించుకున్నాడు. మనల్ని ప్రేమించి తను తాను అప్పగించుకొని దేవుని కుమారుడు. కాబట్టి ప్రియమైన స్నేహితుల సహోదరి, ఆ గలిలయ నీవు నేనై ఉండగా, ఆ ప్రాంతం నీవు నేనుగా ఉండగా, ఆ చీకటి నీది నాదిగా ఉండగా, ఆ హత్య కావించబడిన నరాంతకమైన స్థితి నీది నాదిగా ఉండగా, మనకు ప్రతిగా ఆయన మనల్ని ప్రేమించి మనం వచ్చిన, లేకపోతే మానవుడిగా నీ నా రూపంలో గలిలయుడిగా ఆయన వచ్చినాడు. స్నేహితుల సహోదరి, ఇంత ప్రేమ, ఇంత కనికరం, ఇంత జాలి ఉన్నతమైనటువంటి తన మహిమను కనపరిచిన ఆ ప్రేమమయుడికి అదే కాకుండా ఏమి చెల్లించారో తెలుసు. కనుకనే ఆయన అందరినీ తీసుకొని వీరందరూ గలిలయులు, ప్రతి వాడు తన భాష, ఒక్కొక్కడు ఒక్కొక్క మాట చెప్తాడు. ఒకడు ఆశ్చర్యమైన కాదు, నన్ను స్వస్థపరిచింది నీవే, ఒకడు అంటున్నాడు, నన్ను బాగు చేస్తాడు, నన్ను ప్రేమించి ఈ ప్రాంతానికి వచ్చిన వాడు నీవే ఒకడు అంటాడు. ఎంత అద్భుతమైనటువంటి ఆ దృష్టాంతం అక్కడ మనకు కనపడతా ఉంది. కాబట్టి ఉదయకాలం వేళ పావన ప్రభు గొప్ప రక్షకుడు నిన్ను నన్ను వారితో కలిసి ఉదయకాలంలో పరమ యెరూషలేముకు వెళ్ళి ఆ గుంపులో, పరమ కానానులోకి వెళ్ళి ఆ గుంపులో, పరమ గలిలయ మనుషులుగా నిన్ను నన్ను చేర్చుకుంటూ వచ్చి ఇక్కడికి తీసుకొచ్చిన ఆ గొప్ప రక్షకుడు ఏమి చెల్లించడం తెలుసుకో. కనుక హృదయం పరిచయం హృదయమాన కొనియాడి కీర్తన ఆరాధిద్దాం, గణపరచుదాం. ఆయన నమ్మకత్వాన్ని బట్టి, ఆయన ప్రేమను బట్టి, ఆయన శాశ్వతమైన కృపను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయనను సాగిపడ్డాం. ఇప్పుడు గలిలయ, తిబిరియా, గెన్నేసరతు, ఆ కిన్నెసరతు ఏ సముద్రంతో ఏ పేరుతో పిలువబడినా ప్రభు యొక్క సమాజముగా చేర్చబడడానికి
యెరూషలేములోకి అది కప్పలోకే కావచ్చు, ఏది కావచ్చు ఆయన ఆరాధించడం కొరకైన సంగతి. ఎవరైనా కావచ్చు, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్న వ్యక్తి నిన్ను నన్ను విమోచించడానికి వచ్చిన ఆ గొప్ప ప్రేమ. రెండు వాక్య పేరులో ప్రభుని స్థుతించి ఆరాధిద్దాం. ప్రభు ఈ వాక్య భాగంతో మనకి క్షేమం కలిగించాలి.